తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినం జనవరి 23వ తేదీ పురస్కరించుకొని మంగళగిరి నియోజకవర్గ తెలుగు యువత ఆధ్వర్యంలో మంగళగిరి ప్రీమియర్ లీగ్ 2 పోటీలు రెండో రోజు బుధవారం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. మంగళగిరి బైపాస్ రోడ్లోని నారా లోకేష్ క్రీడా ప్రాంగణం భోగి ఎస్టేట్స్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం వరకు 5 మ్యాచ్లు జరిగాయి. ఎంఏకే కృష్ణాయపాలెం జట్టు ఆల్రౌండర్స్ జట్టుపై విజయం సాధించగా, రామాలయం రాయల్స్పై కుప్రావ్ కాలనీ జట్టు, ఓల్డ్ బాయ్స్ జట్టుపై స్పార్టన్స్ జట్టు, ఆత్మకూరు రైడర్స్పై UC11, శామ్యూల్ CCపై మహానాడు 11 జట్టు గెలుపొందింది. సంప్రదాయ వస్త్ర సౌందర్యం వస్త్రకళ 2వ వార్షికోత్సవ విజయోత్సవాన్ని జరుపుకుంటూ యానివర్సరీ ఆఫర్స్ అందిస్తోంది. వస్త్రకళ షాపింగ్ మాల్ 2/73 మెయిన్ బజార్ మంగళగిరి. ప్రతి మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన క్రీడాకారుడికి తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జవాద్ కిరణ్ చంద్ సౌజన్యంతో 2000 నగదు బహుమతి, ట్రోఫీ, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఆద్యంతం పోటాపోటీగా సాగుతున్న మంగళగిరి ప్రీమియర్ లీగ్ 2 క్రికెట్ మ్యాచ్లను టీడీపీ తెలుగు యువత నాయకులు పర్యవేక్షిస్తున్నారు. సంక్రాంతి ముందే వచ్చిందన్న చందంగా భోగి ఎస్టేట్స్లో పండుగ వాతావరణం కనిపిస్తోంది. క్రీడాకారులు, క్రీడాభిమానుల కోలాహలం నడుమ క్రికెట్ లీగ్ మ్యాచ్లు జరుగుతున్నాయి. మంగళగిరి నియోజకవర్గంలో యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు గాను మంగళగిరి ప్రీమియర్ లీగ్ 2 క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు పడవల మహేష్ తెలిపారు.